సుఖాంతం అవుతుందని భావించారు. కానీ దీనిలో ప్రతిష్టంభన నెలకొని ఉంది. ఏదైతే మొత్తంగా భారతీయ జనతా పార్టీ దోబూచులాటకి తెరలేపిందని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా జనసేనతో పొత్తు కుదుర్చుకునేటువంటి నేపథ్యంలో వాళ్ళు పెట్టినటువంటి ఆ డిమాండ్ ని తెలుగుదేశం పార్టీ అంగీకరించినట్లుగా మనకి భావించవచ్చు. ఏదైతే ప్రధానంగా 4 పార్లమెంట్ స్థానాల విషయంలో కొంత ప్రతిష్టంభన నెలకొని ఉందని భావించవచ్చు. అదేవిధంగా అసెంబ్లీ సీట్ల సంఖ్య విషయంలో కూడా కుదింపు చేసేటువంటి అంశంలో కొంతమేర తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అగ్రశ్రేణి నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు వ్యతిరేకిస్తున్నట్లుగా మనకు ఉన్నటువంటి సమాచారం. ఆ విధంగా వాళ్ళు 9 అసెంబ్లీ స్థానాలు కావాలని డిమాండ్ చేస్తే వీరు 4 సీట్లకి పరిమితం అయ్యేటువంటి పరిమిత సంఖ్యలో అసెంబ్లీ స్థానాలు ఇచ్చే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తుందనేది పోలిట్ బ్యూరో సభ్యులు. అంటే అలా ఒప్పుకుంటుందా భారతీయ జనతా పార్టీ? అసలు 9 అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళకి క్రిందసారి 14 ఇచ్చారు, 15 అని చెప్పి తర్వాత 14 ఇచ్చారు. తగ్గించుకోవాల్సిన కర్మ ఏంటి వాళ్ళకి? ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఒకవైపు తన మిత్రపక్షంగా ఉన్నటువంటి జనసేనని సంతృప్తి పరిచేందుకు భారతీయ జనతా పార్టీ కూడా ఒక మెట్టు దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. అట్లెందుకు అవుతుంది? భారతీయ జనసేనకు కూడా 4 సీట్లు ఎక్కువ రావాలని కోరుకోవాలి, కానీ తన సీట్లు తగ్గించుకుని ఇస్తుందా? అంటే భారతీయ పార్లమెంట్ స్థానాల విషయంలో పట్టుదలకి వెళ్ళొచ్చు, కానీ అసెంబ్లీ స్థానాల విషయంలో కేంద్ర నాయకత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వం కొంత వెసులుబాటు ఇవ్వటం అనేది మంచిదనేది రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి అభిప్రాయం. పార్లమెంట్ స్థానాల్లో 4 పార్లమెంట్ స్థానాలని డిమాండ్ చేయొచ్చు, 4 స్థానాలను కూడా తీసుకోవాలి. 4 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా 4 స్థానాలకి పార్లమెంట్ స్థానాలు 4 అసెంబ్లీ స్థానాలు అయితే చంద్రబాబు నాయుడు సరదాగా ఇచ్చేస్తారు కదా. అసలు బాధ అసెంబ్లీ స్థానాల విషయంలో 9 అసెంబ్లీ స్థానాల విషయంలో అట్టయితే శుభ్రంగా ఇచ్చేస్తారు. 9 అంటే అసలు ఆయన ఫీల్ అయ్యే పనే లేదు. 4 పార్లమెంట్ స్థానాలు 9 అంటే విధిలించి ఇచ్చేస్తారు. దాని గురించి అసలు ఆయన ఫీల్ అవ్వాల్సిన పనే లేదు. ఎందుకంటే 15 పార్లమెంట్లో ఇచ్చిన 15 అసెంబ్లీలో ఇచ్చి క్రిందసారి 5 ఇచ్చారు పార్లమెంటు. 5 ఇచ్చినప్పుడు ఇంకిప్పుడేం బాధ అసలు? అందులో ఇప్పుడు పక్కన అప్పట్లో మోడీ వస్తాడో రాడో తెలియదు, 2014 కొంత సందిగ్ధత ఉంది. ఇప్పుడైతే సందిగ్ధత లేదు కదా. క్లియర్ కట్ గా మోడీ అధికారంలో వస్తుందనేటువంటి రాజకీయ వాతావరణం ఆ చర్చ. అలాంటప్పుడు సగానికి తగ్గించుకుని పార్లమెంట్ స్థానాలు 5 ఇచ్చిన దాంట్లో 4కి వచ్చేసేసి అసెంబ్లీ స్థానాలు 15 నుంచి 9కి వచ్చేంత దిగజారుతారా? అంత ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబు గారికి అంత వెసులుబాటు ఇచ్చాడంటే అసలు ఇంత